నా పేరు సత్యవేణి, మాది రాజమండ్రి. నాకు ఒంట్లో బాగోలేనప్పుడు చూపితే క్యాన్సర్ అని చెప్పారు. 4 కేజీలో ఉందని చెప్పారు. ఆ తర్వాత అన్నీ చేయించుకున్నాక కిడ్నీ కూడా బాగాలేదన్నారు. బాగాలేదంటే కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. కిడ్నీ హాస్పిటల్కి వెళ్తే స్టెంట్ లోపల పడదు, బయట ఎట్టేశారు. అది ఇంకా తీయడానికి అవ్వదు అని అన్నారు. నేను మంచం మీద పడుకొని ఉండగా అనుకోకుండా ఎస్ఐ గారి ప్రార్థన చూసాను. నాకు తెలియదు ఆయన ప్రార్థనని. ఆ ప్రార్థన ఎక్కడ అని చూస్తే ఆనంద రెసిడెన్సీలో ఉంది అని అన్నారు. చాలా భయంకరంగా ఉన్నాను, తల అంతా ఊడిపోయి చాలా ఇదిగా అయిపోయాను. ఆ తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బాగాలేదంటే నువ్వు బాగుంటుంది వెళ్ళిపో అన్నారు. అలాగ అన్నాక నేను క్యాన్సర్ హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళాను. వెళ్తే ఒకసారి స్టెంట్కి కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి చూపించమ్మా అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము కిడ్నీ హాస్పిటల్కి వెళ్తే స్టెంట్ మరి లోపల నొప్పదో మా డబ్బు మాకు ఇచ్చేయాలని అన్నారు. సరేనండి ప్రయత్నించండి అని చెప్పాం. ఆ ఆపరేషన్ నాకు సక్సెస్ అయింది, అంతా బాగుంది. జనవరి 14 ఇక్కడికి వచ్చాక నేను తైలం వేయించుకొని అయ్యగారి చేత అభిషేకం చేయించుకున్నాక నాకు అంతా బాగుంది అన్నారు. 2 సార్లు నేను కానుకలు ఇచ్చాను. 2 సార్లు అనుకున్న, ఒకసారి 10,000 మళ్ళీ ఒకసారి ఇచ్చాను. కానీ సాక్ష్యం చెప్తానని చెప్పకుండా తప్పు చేసి ఇంటికి వెళ్ళిపోయాను. సాక్ష్యం చెప్పడం నా రూపం అంతా బాగాలేదని నేను చెప్పకుండా సిగ్గుపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. 2004లో మళ్ళీ నాకు కొంచెం తేడా కనబడింది. మళ్ళీ టాయిలెట్లో నుంచి మోషన్ పోయి అన్నీ వచ్చాయి. మళ్ళీ నేను తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించిన అయినా మళ్ళీ నేను తేరుకుంటే నేను సాక్ష్యం ఎలాగైనా చెప్పుకుంటాను, కష్టపడి వచ్చాను అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాను. ఎస్ఐ గారి ప్రార్థన వల్ల నేను రోజు జీవంగా బ్రతికున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక.